హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీముఖి గురించి అయితే చాలామంది అయితే నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారండి. అది ఎందుకంటే నిఖిల్కి నిన్న బిఫోర్ ఆఫ్టర్ అని ఫొటోస్ వేయాల్సిన ప్లేస్లో అయితే అంతకుముందు కమిటెడ్, ఇప్పుడైతే సింగిల్ అని చెప్పేసి వేశారు. అప్పుడు శ్రీముఖి అయితే కావ్య టాపిక్ ఏదో ఒకటి తీసుకురావడానికి ట్రై చేయడం వల్ల నిఖిల్ అయితే వద్దు ఈ విషయం వదిలేయి అని చెప్పేసి ఇంకా ఆపురా బాబు దండం రా బాబు అని చెప్పేయటం జరిగింది. అలాగే శ్రీముఖి ఇదే షోలో అయితే నిఖిల్కి హ్యాష్ సింగిల్ కాకుండా టైటిల్స్ ఇచ్చారు కదా అందరికీ సినిమా టైటిల్స్, అలా వచ్చిన ప్రాసెస్లో అయితే సింగిల్ కాకుండా కావ్యాంజలి అలాంటివి ఏమైనా ట్రై చేయాల్సిందని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేసింది. మరి శ్రీముఖి ఇలా కామెంట్ చేయడం వల్ల నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదా మేము మ్యూచువల్గా విడిపోయామని, అలాగే ఆరిపోయిన దాన్ని ఆరిపోయినట్లు కాకుండా ఇంకా కెలుకుతూ ఉంటే ఆ గాయం పెద్దదవుతుంది కదా అని తను చెప్పుకుంటున్నాడు ఇంటర్వ్యూలో. ఇంకా ఎందుకు శ్రీముఖి ఇలా చేస్తుందని శ్రీముఖి మీద అయితే నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు. కొంతమంది అయితే శ్రీముఖి ఇలా చేయడం వల్ల అయితే నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది సంతోషపడుతున్నారండి. నిఖిల్ ఫ్యాన్స్ కదా కానీ ఫ్యాన్స్, ఎందుకంటే శ్రీముఖి ఇలా నిఖిల్ కావ్యాల్ని కలిపే ఉద్దేశం ఏదో ఒక రూపాన తేవాల్సిందే, ఆ టాపిక్ తేవటం వల్ల ఆలోచన వస్తుంది అని చెప్పేసి ట్రై చేస్తుందని కొంతమంది అయితే నెటిజన్లు అయితే భావిస్తున్నారు. మరి నిఖిల్ అయితే ఇక దండన్రా బాబు ఇంకా ఆపేయండి అని చెప్పేసి అయితే శ్రీముఖితో అంటం జరిగింది కదా. ఇక వచ్చే షోలలో నిఖిల్ రాబోతున్న షోలలో ఇలాంటి టాపిక్స్ అయితే రావని అనుకుంటున్నారా? ఎందుకంటే నిఖిల్ ఈ టాపిక్ తెచ్చినప్పుడు బయటకి ఏం ఫీల్ అవుతున్నాడో లోపల ఏం ఫీల్ అవుతున్నాడో మనకైతే తెలీదు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఇప్పుడైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతున్నారని అనిపిస్తుందని నెటిజన్లు కూడా అంటున్నారు. అందుకే అడిగాను, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.